Hello masters, happy Guru Purnima to everybody. So the person in the above picture is Sri Bhimineni Vamshi Kiran Sir Garu. You might have known him. He is the founder of Karma Vipaka Dhyanam. సో ధ్యానంలో కళల ద్వారా మన గతంలో జరిగిన దుష్కర్మాలను భవిష్యత్తులో జరిగేబోయే వాటిని డికోడ్ చేసేయడంలో ఆద్యులు అన్నమాట ఆయన. సో ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ సద్గురుస్ మూవ్మెంట్. హీ ఈజ్ ద డైరెక్ట్ ఇనిషియేటివ్ ఫ్రమ్ సుభాష్ పత్రిజీ. సో సార్ గారు నడిపిస్తున్న ధ్యాన కేంద్రాల్లో సో వన్ ఆఫ్ ద గ్రూప్ ఈజ్ మహాలక్ష్మి గ్రూప్. సో ఐ బిలాంగ్ టు దాట్ గ్రూప్ అండ్ అడ్మిన్ వచ్చేసి భారతి మేడం. సో ఆన్ ద క్వశ్చన్ ఆఫ్ గురు పౌర్ణిమ మహాలక్ష్మి గ్రూప్ వాళ్ళు సార్ని ఇన్వైట్ చేశారు. సో ఈ గివ్ లెక్చర్ ఆన్ ఆనాపానసతి అండ్ కర్మ విపాక ధ్యానం గురించి లెక్చర్ ఇవ్వడం జరిగింది. ఎట్ ద సేమ్ టైమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ ఈ ఆస్క్ ద పార్టిసిపెంట్స్ టు స్పీక్ అప్. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ Guruji. I never been met him directly nor I have an interaction with him. So this is the first time I interacted with him. I showed my special thanks to him on the occasion of my healing and introducing me to Bharati madam. So that's how our interaction went on. Actually the audio and the video are simultaneously running. I lost audio, so that I am giving this my voice over. And this Karma Vipaka Dhyanam is the important and very specifically designed by Vamshi Kiran sir as it's Manasa Putrika లాంటిది. సో బికాజ్ ఎందుకంటే ఆడవాళ్ళకి నాట్ ఓన్లీ కన్ఫైన్ టు లేడీస్ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ జెండర్ ఇట్ ఈస్. సో వీ మైట్ బై సఫరింగ్ ఫ్రమ్ ఇష్యూస్ లైక్ హెల్త్ ఇష్యూస్, ఫైనాన్షియల్, ఫ్యామిలీ, మ్యారేజ్, సంథింగ్ ఎల్స్. ఇలాంటి అన్ని సమస్యలకి కారణము డెఫినెట్లీ వీఆర్ ద రూట్ కాజ్ ఆఫ్ ఎవ్రీథింగ్. మనం అనుభవిస్తున్న దానికి మనమే బాధ్యులు అంటాం కదా. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ అనేది మనకి కళల ద్వారా వస్తుందండి. దట్ ఈస్ డన్ విత్ ఎ ప్రాసెస్ కాల్ కర్మ విపాక ధ్యానం. సో హియర్ వీ విల్ డూ 72 breaths. ఓకే, 72 breaths చేస్తాము మనము ఎట్ ద మిడ్ ఆఫ్ ద డే, మిడ్ ఆఫ్ ద నైట్. సో వీ విల్ గెట్ అ డ్రీమ్. ద డ్రీమ్ అనేది మనకు వచ్చినాక దెన్ ద మాస్టర్స్ విల్ డికోడ్ యాజ్ కన్ఫైన్డ్ మాస్టర్స్ మనకి డికోడ్ చేసి చెప్తారు. అందులో మనకి వచ్చిన కళ ఆధారంగా మనం చేసిన దుష్కర్మ అనేది మనకు తెలుస్తుంది. దాని ద్వారా మనము ఎలాంటి ఈ బాధ అనుభవిస్తున్నాము, దీనికి కారణం ఏంటి అనే విషయం తెలిసినాక వీ విల్ స్టార్ట్ రిగ్రెటింగ్. మన పశ్చాత్తాపడ్డాక వెన్ ఇట్ ఈస్ జెన్యూన్ వీ విల్ గెట్ రిలీజ్డ్ ఫ్రమ్ అవర్ పెయిన్. సో ఇప్పుడు జైలులో ఖైదీల్ని కూడా విడుదల చేస్తారు కూడా కదా. సో అలాగండి మనం చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తాన్ని కనుక మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా చిత్తశుద్ధితో అడిగినట్టయితే నో గాడ్ ఈజ్ దేర్ టు సే నో. ప్రతి ఒక్కరి దేవత అంటేనే అంత మనని క్షమించే గుణం కలిగింది కదా. సో వీ విల్ బీ రిలీజ్ ఫ్రమ్ అవర్ పెయిన్ విత్ ఇన్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో ఇదాన్ని మనం కర్మ విపాక ధ్యానం అంటామండి. దాన్ని ఇంట్రడ్యూస్ చేసిన వారు వంశీ కిరణ్ సార్. సో యూ మైట్ హ్యావ్ నోన్ హిమ్. సో మీకు కూడా కర్మ విపాక ధ్యానం చేయాలని ఆసక్తి ఉంటే డెఫినెట్లీ డూ వాచ్ వంశీ కిరణ్ సార్ సద్గురుస్ మూవ్మెంట్లో కర్మ విపాక ధ్యానం బై వంశీ కిరణ్ సార్ అని కొడితే మీకు వస్తుందండి గూగుల్ ఆర్ యూట్యూబ్లో. సో దాట్ యూ క్యాన్ check out his videos for clearancing of your bad karmas, and even you can have a glance of future ని కూడా మనం దర్శించగలుగుతాం. ఎలాగా అంటే సేమ్ త్రూ డ్రీమ్స్, కళల ద్వారానే మన భవిష్యత్తుని, గత జన్మల్లో మనం చేసిన దుష్కర్మల్ని రెండింటిని కూడా మనము చూడగలుగుతాము. అండ్ దీస్ మాస్టర్స్ విల్ అనలైజెస్. సో వాటిని మనకు డికోడ్ చేసి చెప్తారు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మనం ప్రాయశ్చిత్తంలో ఏం చెప్తామండి, క్షమించమని అడుగుతాము. వాళ్ళు మన మీద దయతో ఉన్నట్లయితే మనం థ్యాంక్ యూ, కృతజ్ఞతలు చెప్తాము. సో వాళ్ళు మనం విన్నట్టే ఉండి మనల్ని కాపాడుతుంటే విల్ లవ్ దెమ్. సో ఈ 3 పదాలతోటి ఎంతటి యుద్ధాన్నైనా ఎంతటి దుష్కర్మనైనా తొలగించుకోవచ్చు అండి. ఓన్లీ స్వీట్ వర్డ్స్ దట్ జెన్యూన్లీ కమ్స్ ఫ్రమ్ యువర్ ఓపెన్ హార్ట్ నుంచి వచ్చిన వాటికే అలాంటి మహత్తరమైన శక్తి ఉంటుంది. సో డూ ఫాలో అవర్ వీడియోస్ ఫర్ మెడిటేషన్. అండ్ even the sir is a good counselor to all sort of people. So ఎంత పెద్ద కర్మలతో బాధపడే వాళ్ళనైనా కానీ సార్ హీల్ చేస్తారు. he will have a personal counseling cell. You can interact with him. So once you check out the videos of Sadguru movement, Vamshi Kiran sir, Karma Vipaka Dhyanam అని చూడండి. So this is a session in our Mahalakshmi group. I made interaction with him and I paid it thanks
థ్యాంక్ యూ ఆల్.